స్మగ్లర్ తగ్గేది ఎలా అంటే అది ఎట్లా అంటూ గరికపాటి వారు పుష్ప 2లో ఆ క్యారెక్టర్కి సంబంధించి ఆయన కొంత విమర్శించిన పరిస్థితిని మనం చూసాం. అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ని అంత గ్లోరిఫై చేస్తారనేది పాయింట్. నిజమే కదా. ఇప్పుడు రాముడి తత్వాన్ని సమాజంలో హీరోలుగా ఉన్న వాళ్ళని గ్లోరిఫై చేస్తే అది పాజిటివ్ వేలో వెళ్తుంది. సినిమా హీరోలు అంటే మనలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో పేదరికం ఎక్కువగా ఉండే దేశాల్లో అసంతృప్తులు, ఆర్థిక అసమానతలు, ఈ వివక్షలు ఎక్కువగా ఉండే ఇదిలో మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది. ఈ స్వామి భక్తి లేదంటే మూర్ఖత్వమైనటువంటి ఇది ఎక్కువగా ఉంటుంది. అమ్మతోడు అడ్డంగా వెళ్ళిపోతాము అనేటువంటి ఈ ఇదిలో వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆ హీరోలు వాళ్ళు చేసే క్యారెక్టర్ల మీద. సో పుష్ప 2లో అది సినిమానే కావచ్చు కానీ ఒక నెగిటివ్ క్యారెక్టర్. అఫ్కోర్స్ అతను క్యారెక్టర్ వరకు ఇప్పుడు ఏ క్రిమినల్ కూడా నేను చేసిన క్రైమ్ తప్పు అని చెప్పి వాళ్ళు ఫీల్ కారు. అది సర్వేలో తేలినటువంటి అంశం అనమాట. సో మొత్తం మీద ఇప్పుడు పాయింట్ ఏంటంటే కమర్షియల్గా దుమ్ము లేపింది, అందులో డౌట్ లేదు. అయితే ప్రజలకి ఈ నెగిటివ్ క్యారెక్టర్లో తెగ నచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు జనాల సైకాలజీ ఎట్లా మారిపోతుంది అనేది ఇవి ఇండికేషన్స్. కట్ చేస్తే ఇక ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి ఓటీటీ వేదికగా వచ్చేసింది. ఇది రికార్డు బద్దలు కొట్టింది. అక్కడ 7 దేశాల్లో టాప్లో నిలిచింది. 5.8 మిలియన్స్ వ్యూస్తో ఓవరాల్గా నాన్ ఇంగ్లీష్ కేటగిరీ విభాగాల్లో. అంటే చూసే వాళ్ళంతా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తారు కదా, డైరెక్ట్ ఇంగ్లీష్ ఫిలిం కాదు కదా మంది. సో ఆ విభాగంలో నాన్ ఇంగ్లీష్ కేటగిరీ విభాగంలో 7 దేశాల్లో రేటింగ్స్ పరంగా నెట్ఫ్లిక్స్లో అందులోకే కదా ఇది ఓటీటీలో రిలీజ్ చేశారు. నంబర్ 2 ప్లేస్లో నిలబడిందంటే దీని యొక్క ఇది. అయితే దాని ద్వారా ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఆ జాతర ఎపిసోడ్ సినిమాకి ప్రాణం. వాస్తవంగా నాకు చూసినప్పుడు కూడా నచ్చింది, అదే బాగా నచ్చింది. అది ఇప్పుడు వేరే దేశంలో ఆడియన్స్కి బాగా నచ్చినటువంటి అంశం కూడా అదే. వాళ్ళంతా కూడా వాటిని చిన్న చిన్న క్లిప్పులు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది సూపర్ అంటూ వాళ్ళు షేర్ చేసుకుంటున్న పరిస్థితిని మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఈ మధ్యకాలంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ ఓటీటీల్లో కానీ వాటిల్లో కానీ ఆ మధ్య శివాజీ గారును లయానా వాళ్ళు నటించిన లయానా ఒక వెబ్ సిరీస్ సినిమా అది అంటే ఈటీవీ విన్లో వచ్చింది. అది వ్యూస్ పరంగా మంచి మిడిల్ క్లాస్ తండ్రి పిల్లలు అదే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలో అద్భుతంగా అది ఘన విజయం సాధించింది. రేటింగ్స్ పరంగా మనకు రికార్డులు క్రియేట్ చేసింది. అంటే ఫ్యామిలీ రిలేటెడ్ రియలిస్టిక్ ప్రాబ్లమ్స్తో వచ్చేవి చాలా వరకు జనాలకి కొంతవరకు రీచ్ అవుతుంది. కానీ క్రైమ్ నేపథ్యంగా వచ్చే సినిమా ఈ వెబ్ సిరీస్లు మాత్రం భాషలతో సంబంధం లేకుండా రికార్డులు బద్దలు కొడతాం. ఇది దేనికి సూచకం నాకైతే అర్థం కావట్లేదు. ఈ నెగిటివ్ క్యారెక్టర్లు విలన్స్ వీళ్ళే హీరోలు అవుతున్నారు. అంటే మనుషుల్లో ఉండే సైకాలజీ ప్రతి ఒక్కడు అట్లా కావాలనుకుంటుండా ఏంటి? అవి ఎందుకు నచ్చుతున్నాయి అంతసేపు? మరి రియలిస్టిక్గా ఉండే వాటిని ఎస్కేప్ చేస్తారు. అబ్బా ఏం చూస్తాం అన్నట్టుగా. అంటే రియాలిటీని తట్టుకోలేకపోతున్నారు. ఒక రకమైన ఎస్కేపిజంలో ప్రపంచ సమాజం నడుస్తుందా అనిపిస్తుంది నాకు ఇది చూస్తూ ఉంటే. మొత్తం మీద ఈ క్రిమినల్స్ గ్లోరిఫై కావటం, క్రైమ్ ఏ స్థాయికి వెళ్తుందో ఈ ఓటీటీల మూలంగా చెప్పలేదు. మనం చూస్తున్నాం. మనం గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈ మర్డర్లు అవి మన తెలుగు సమాజంలో కూడా భార్యల్ని భర్తల్ని గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చంపుకునే విధానాలు అవి చూస్తుంటే ఎక్కువ రెఫరెన్స్లన్నీ ఈ వెబ్ సిరీస్లు ఈ సోషల్ మీడియా వేదికకే వస్తూ ఉన్నాయి. ఫైనల్గా మంచి కంటే ఎక్కువ చెడుకు కూడా ఇది రెఫరెన్స్ అవ్వడం అనేది బాధాకరం. అఫ్కోర్స్ ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటాయి. దాన్ని ఎట్లా మనం ఉపయోగించుకుంటామనే దాన్ని బట్టే ఉంటుంది. మొత్తం మీద అయితే ఈ నెట్ఫ్లిక్స్లో పుష్ప హవా ఒక రేంజ్లో నడుస్తుండడం అనేది కొంత ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది నాకైతే. పుష్ప ఆయన ఒక పేట్రియాట్ కాదు, ఒక దేశభక్తుడు కాదు. తన ఇదిలో తను ఎదగాలి అంటే ఇక్కడ బహుశా ఒక పాజిటివ్ కోణంలో చూస్తే తన విల్ పవర్ అంటే ఒక కూలి ఆ గ్రో అవ్వాలి, ఆ డైనమిజం, ఆ డేరింగ్ డాషింగ్
ఆ ఎలిమెంట్స్ బహుశా జనాలకు బాగా నచ్చుతున్నాయేమో అనిపిస్తుంది. అతని క్యారెక్టరైజేషన్ పక్కన పెడితే ఆ లక్షణాలు, ఆ ఫీచర్స్, ఆ డైనమిజం, తర్వాత తన వాళ్ళ కోసం నిలబడే ఆ తత్వం, అంటే అతను చేసేదంతా ఇల్లీగల్ బిజినెస్ దందా అవ్వచ్చు, అది ఓకే, చట్టపరంగా అది తప్పు, దానికి పోలీస్ వ్యవస్థ ఉంది. అయినా పోలీస్ వ్యవస్థను అతను డబ్బుతో మ్యానిపులేట్ చేసేటువంటి విధానాలు, మెయిన్ ఈ అనుకుంటే దేన్నైనా తనకు కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి ఆ తత్వం, దానికోసం పోరాడే తత్వం, అవి బాగా జనాలకి నచ్చుతున్నాయేమో అనిపిస్తుంది. క్యారెక్టర్ పరంగా చూస్తే పాజిటివ్ ఆస్పెక్ట్స్ అవే కదా. అతను విల్పవం, సో దాన్ని పాజిటివ్గా, అంటే ఇప్పుడు ఒక కాంపిటేటివ్ సివిల్స్ కొట్టాలని, గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలని, ఇట్లా పాజిటివ్ వేలో ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అవ్వాలని, ఎందులో నుంచి దేన్నైనా తీసుకొని పాజిటివ్గా ఉపయోగించుకుంటే అది సమాజానికి యూజ్ అవుతుంది అనేది ఫైనల్ నా కన్క్లూజన్ అండి. ఓవరాల్గా అయితే మన తెలుగు సినిమా అంటే ప్యూర్గా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఈ రేంజ్లో దుమ్ము రేపడం అనేది చాలా, మరి సుకుమార గారు అనే టీము వాళ్ళు చేస్తున్న కృషి, హీరో బన్నీ అదే అల్లు అర్జున్ చేసినటువంటి హార్డ్ వర్క్, హీరోయిన్ రష్మిక, అంతా మొత్తం అందరిని కూడా అభినందించాల్సినటువంటి విషయమే. కాకపోతే ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో ఒక బాహుబలి లాగా, లేదంటే ఇంకొక లెక్క అయి ఉంటే ఇంకా బాగుండేదేమో. ఎనీవే మొత్తం మీద అయితే ఇట్లా వరల్డ్ వైడ్గా కూడా పుష్ప 2 మన తెలుగు సినిమా దుమ్ము లేపుతుండడం అనేది నిజంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గానే అనిపిస్తుంది.